Now Baba Bhaskar Master will speak. సార్ అందరికీ నమస్తే, హ్యాపీ వెడ్నెస్డే. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను, అందుకోసం ఇలా చేస్తాను అనుకోద్దు, సీరియస్గా లోపల ఉంది చెప్తున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ మంచి రేంజ్లో ఉందంటే దానికి ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, టెక్నీషియన్స్, వీరందరూ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పండి? ప్రొడ్యూసర్ చెప్పేశాను, ప్రొడ్యూసర్ ఆల్సో, దీస్ పీపుల్స్ హియర్. లేదు, నాకు తెలుసు బిస్కెట్ మీరు అనుకుంటాను. సీరియస్లీ వన్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ సినిమా ఇంత మంచి తీసుకొని వెళ్ళి పెడుతుందంటే ఓన్లీ ద ప్రెస్ పీపుల్స్. ఫస్ట్ వారందరికీ నమస్తే. అండ్ తర్వాత ఈ దారి చూస్తే కొరియోగ్రాఫర్ ఉంటారు, ఈ పక్క తిరిగితే కొరియోగ్రాఫర్ ఉంటున్నారు, వెనకాల తిరిగితే కొరియోగ్రాఫర్ ఉన్న ఈ టైంలో ఈ సాంగ్ బాబా భాస్కర్ని కావాలని కోరుకున్న నా హీరోకి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ దట్ వన్. ఏంటంటే ఆ నమ్మకం, నా నమ్మకం. ఇప్పుడు ధనుష్ గారు ఎప్పుడు నాకు తమిళ్లో ఒక సాంగ్ ఎలాగైనా ఇస్తారో అలాగే కాగా కన్నడలో నాకు అనీష్ కంపల్సరీ పిలిచి ఒక సాంగ్ ఇస్తారు నాన్న. ఆ నమ్మకాన్ని నేను ఇంతవరకే కాపాడుతూ ఉన్నాను అనుకుంటున్నాను, ఇంకా కాపాడుతాను ఇన్ మై లైఫ్ కెరియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ కనకాల సార్ కూడా నేను వర్క్ చేసింది చాలా సంతోషంగా ఉంది. సార్ యు ఆర్ ద ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి, అందరికి ప్రయత్నం అదే సార్. అలాగా సాంగ్స్ అని చాలా బాగుంది, మెలోడీ ఉంది కదా, చాలా బాగుంది సార్, ఆర్ట్ టచ్గా ఉంది. నా సాంగ్ కూడా ఒక మాస్ ఉంది, లవ్ యూ సార్. అండ్ థ్యాంక్స్ టు ద కెమెరామెన్ సార్, సూపర్గా పిక్చరైజింగ్ చేసి మనతో కోఆపరేట్ చేసి మన అందరినీ ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను అడిగిందన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్ యూ. ఈ అమ్మాయితో వర్క్ చేయలేదు అనుకుంటాను, ఈ సమయం లేదు కదా, ఒక అమ్మాయి. అండ్ ఎనీవే నైస్ టు మీట్ యూ నాన్న, తొందరగా మనం వర్క్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా థ్యాంక్స్ అండి. 9 years నేను హైదరాబాద్ వచ్చి నా ఫస్ట్ ఏజ్ 9 yearsలో వచ్చాను ఇక్కడ. ఫస్ట్ ఫిల్మ్ కూడా సిల్క్ సుమితాతో చేశాను. డ్యాన్స్ మాస్టర్ వచ్చి శివసుబ్రహ్మణ్యం మాస్టర్ 9 yearsలో. ఇప్పుడు నాకు ఏజ్ 43, స్టిల్ నేను వస్తూనే ఉంటున్నాను. తెలుగు ఇండస్ట్రీని నమ్ముకోను ఎవరు ఇంతవరకు మోసం చేయలేదు. అదే మరి అనిషా, నేను కూడా ఈ ఫీల్డ్ మోసం చేయరు నాన్న, నమ్మకం పెట్టావు. నేను ఇలా ఉన్నానంటే అది ఈ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. నీ కూడా నమ్మకం పెట్టి చాలా పెట్టావు, అది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. దిస్ పీపుల్స్ ఆర్ హెల్పింగ్ అస్, డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ దట్, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ వడముడని ఉలైతున్నాయి. థ్యాంక్ యూ బాబా భాస్కర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, పాటలు తెస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.